విజన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్. భారీ పోలీస్ బందోబస్తు నడుమ విపక్షం ఆందోళన మధ్య ముగిసిన రచ్చబండ, ఇక దరఖాస్తుల పరిశీలన ప్రారంభం. మందులేని మాయరోగం ఎయిడ్స్ అవగాహన నివారణ ముఖ్యమంటున్న వైద్య ఆరోగ్య శాఖాధికారి. ధృవీకరణ పత్రాలు ఇవ్వడం లేదని ఇల్లందు తహసీల్దారు కార్యాలయంపై విద్యార్థుల దాడి, ఫర్నిచర్ ధ్వంసం. ప్రారంభమైన భద్రాద్రి ముక్కోటి ఉత్సవాల హడావుడి, ప్రచార గోడ పత్రికను ఆవిష్కరించిన రామానుజ జీయర్ స్వామి. వార్తల్లోని వివరాలు. విపక్షాల ఆందోళన, అరెస్టుల మధ్య ఖమ్మం జిల్లా రచ్చబండ కార్యక్రమాన్ని అధికారులు ముగించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని విపక్షాలు మండిపడ్డాయి. అర్హులైన వారందరికీ ఇళ్లు, పింఛన్లు ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లా రచ్చబండ కార్యక్రమాలు భారీ పోలీస్ బందోబస్తు మధ్య విపక్షాల ఆందోళన నడుమ జరిగాయి. రాష్ట్ర మంత్రి రామిరెడ్డి వెంకటరెడ్డి, ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మానకొండ రాధాకిషోర్, జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్, పలువురు శాసనసభ్యులు ఆయా కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమాల్లో సిపిఐ, సిపిఎం, టీడీపీ, విద్యార్థులు పలు సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పర్యటనలు ప్రశాంతంగా, విజయవంతంగా జరగడంతో జిల్లా అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. జిల్లాలో కొండాయిగూడెం, రామకృష్ణాపురం గ్రామాల రచ్చబండల్లో సీఎం పాల్గొనడం, కార్యక్రమాల్లో 723 కోట్ల రూపాయల అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేయడం అధికార పక్షానికి ఉత్సాహాన్ని ఇచ్చింది. అదే సందర్భంలో టేకులపల్లి రచ్చబండలో దరఖాస్తులను ప్రజల కండ్ల ముందే చెత్తకుండీల్లో పడవేయడం రచ్చబండ కార్యక్రమంలో ఓ మాయని మచ్చ. అలాగే ఖమ్మం పట్టణంలో 2009 నుండి పెండింగ్ లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల సమస్యలు నేటికి అపరిష్కృతంగా మిగిలిపోవడంతో విపక్షాలు ఖమ్మం రచ్చబండలో రచ్చకు దిగాయి. ముఖ్యమంత్రితో కలెక్టర్ మాట్లాడారని, ఇండ్ల స్థలాలపైన స్పష్టమైన హామీ రాకపోతే ఆందోళన చేద్దామని, అంతవరకు సంయమనం పాటించాలని ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు ప్రజలకు నచ్చజెప్పడం విశేషం. మందులేని మాయరోగం ఎయిడ్స్ ప్రపంచాన్ని దశాబ్దాలుగా గడగడలాడిస్తోంది. పరిశోధకులకు అంతు చిక్కకుండా మందు తయారు కాకపోవడంతో వేలాది మంది మృత్యువాత పడ్డారు. లక్షలాది మంది రోగులు జీవోత్సవాల్లా బతుకుతున్నారు. ఎయిడ్స్ నియంత్రణ అధికారులు పైకి ఎన్ని మాటలు చెప్పినా అవగాహనే నేటికి ఔషధంగా మిగిలిపోయింది. ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా ఖమ్మం పట్టణంలో భారీ ర్యాలీ జరిగింది. ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి నుండి ప్రారంభమైన ర్యాలీ షాదీఖానా వద్ద ముగిసింది. నర్సింగ్ విద్యార్థులు, వైద్య ఆరోగ్య సిబ్బంది ర్యాలీలో పాల్గొన్నారు. షాదీఖానాలో ఏర్పాటైన అవగాహన సదస్సులో డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ జయకుమార్ పాల్గొని మాట్లాడారు. ఎయిడ్స్ కి మందు లేకపోవడం నేటికి ఎందరినో బాధిస్తోందని, వ్యాధి వ్యాప్తి మందగించడం సంతోషకరమని, ఇది అవగాహన కార్యక్రమాలతో సాధించిన విజయమని చెప్పారు జయకుమార్. ఇది ఒక విధంగా ఈ అవేర్నెస్ కు ఒక మంచి అవకాశం. ప్రపంచం మొత్తం కూడా ఒక వ్యాధి కోసం ఇంత అవేర్నెస్ ఏ వ్యాధి కూడా అందియలేదు. కాబట్టి దానికోసం ముందుగా ఈ ఎయిడ్స్ దినాన్ని మనం డిక్లేర్ చేసినందుకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కు ముందుగా కృతజ్ఞతలు. ఇవాళ ఈ జబ్బుల్లో చాలా ఉన్నాయి, కానీ ఈ ఎయిడ్స్ అనేది మాత్రం దానికి క్యూర్ అనేది లేదు. ముఖ్యంగా ప్రివెన్షన్ దీనికి. కాబట్టి అసలు జబ్బుకు ప్రివెన్షనే ముఖ్యం. కాబట్టి ఒక విధంగా ఇది సంతోషకరమైనది. ఎందుకంటే ముందు జబ్బు రాకుండా మనం తెలియపరుచుకుంటే దాని గురించి తర్వాత బాధలు ఉండవు. కాబట్టి ఈ కార్యక్రమంలో దీన్ని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ప్రారంభోత్సవ ఆహ్వానం
న్యూ శ్రీ లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ 91.6 KDM BIS హాల్మార్క్ AC షోరూమ్. గత 15 సంవత్సరాలుగా నాణ్యమైన స్వచ్ఛమైన బంగారు ఆభరణాలు అందిస్తూ ఖమ్మం పట్టణ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న మా సంస్థ 31/10/2011 సోమవారం ఉదయం 10:55 ఖమ్మం గాంధీ చౌక్ ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురుగా యాక్సిస్ బ్యాంక్ ATM ప్రక్కన గల నూతన ప్రాంగణంలోనికి అడుగిడుతున్న శుభవేళ మిమ్మలను మనసారా ఆహ్వానిస్తున్నాం. కావున తామెల్లరూ ఇట్టి ప్రారంభోత్సవంకు విచ్చేసి మీ ఆశీర్వాదములు అందజేయవలసిందిగా ప్రార్థించుతున్నాం. ఇట్లు దుగ్గి లక్ష్మి వైఫ్ ఆఫ్ దుగ్గి శ్రీనివాసరావు LIC డెవలప్మెంట్ ఆఫీసర్ ఖమ్మం. ఫోన్ 08742224654 సెల్ 9440774654. నవ్య దంత వైద్యశాల రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్ ఖమ్మం. దంత వైద్య రంగంలో ఎన్నో సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కుతుంబాక శ్రీరామ్ గారిచే అన్ని రకాల దంత సమస్యలకు అత్యాధునిక పరికరాలచే అత్యంత ఆధునిక చికిత్సలను మనకు అందుబాటులో అందిస్తున్న దంత వైద్యశాల నవ్య దంత వైద్యశాల ఇప్పుడు మీకు అందుబాటులో బస్టాండ్ కు సమీపంలో రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్ ఖమ్మం నందు దంత వైద్య సేవలు అందించబడుతున్నవి. నవ్య దంత వైద్యశాల ప్రత్యేకతలు అన్ని రకాల దంత చికిత్సలకు డాక్టర్ గారే స్వయంగా చేయుట, పళ్లు లేని వారికి అన్ని రకాల కృత్రిమ పళ్లను అమర్చుట, ఎత్తు పళ్లు మరియు ఎత్తు దవడలను విదేశీ పద్ధతుల్లో సరిచేయుట, రంగు పళ్లను అందంగా చేయుట, క్లినిక్ నందే డెంటల్ ఎక్స్రే మరియు మందుల సౌకర్యం కలదు. ఇతర అన్ని దంత సమస్యలకు కూడా అంటువ్యాధుల సమస్య రాకుండా బాగా స్టెరిలైజ్డ్ చేసిన పరికరాలతో చికిత్సలు నిర్వహించబడును. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కుటుంబాక శ్రీరామ్ నవ్య దంత వైద్యశాల రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్ ఖమ్మం. ఫోన్ 08742221777. హారతి కర్పూరం పూజానంతరం దేవుడికి మంగళహారతి ఇచ్చేందుకు వెలిగిస్తారు. హారతి ఇవ్వడం వలన పరిసరాల్లో సూక్ష్మక్రిములు నశించి ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని ఆయుర్వేదం చెబుతోంది. కానీ కల్తీ కర్పూరం వలన ఉన్న ఆరోగ్యం దెబ్బతినిపోతోందని ప్రభుత్వ దేవాలయాల్లో కర్పూరం వెలిగించొద్దని నిషేధ ఉత్తర్వులు 3 ఏళ్ల క్రితమే జారీ చేసింది. కానీ నేటికి ఉత్తర్వులు అమలుకు నోచుకోవడం లేదు. కర్పూరం వెలిగిస్తే రక్త కణాల్లోని వేడిని తగ్గిస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో రావడం వలన ఏర్పడే వాతావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు దేవాలయాల్లో హారతి కర్పూరం వెలిగించే ఆచారాన్ని మన పూర్వీకులు తీసుకొచ్చారు. కానీ ప్రతిదీ కల్తీ అవుతున్న నేటి రోజుల్లో కర్పూరం తయారీలోనూ పెట్రోల్ ఎక్కువగా వాడటం వలన పొగ ఎక్కువగా వస్తోంది. ఇది అర్చకుల పాలిట శాపమైపోయింది. కల్తీ కర్పూరం వెలిగించడం వలన వెలువడే పొగ పీల్చడం వలన భక్తుల అర్చకుల ఆరోగ్యం దెబ్బతింటుందని, భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని అర్చక స్వాములు పూజ జరిగిన ప్రతిసారి హారతి కర్పూరం వెలిగించి ఇవ్వడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ విచారణలో హారతి కర్పూరం వెలిగించడం హానికరమని తేలడంతో నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది. భక్తుల మనోభావాలను గౌరవించి ఆలయాల్లో అర్చకులు దేవుడికి మంగళహారతి ఇస్తూనే ఉన్నారు. 1-1/2 ఆలయాల్లో మినహా అన్ని దేవాలయాల్లో హారతి కర్పూరం ఇస్తూనే ఉన్నారు. ప్రభుత్వం కల్తీ కర్పూరం తయారీని అరికట్టాలని స్తంభాద్రి శ్రీ నృసింహస్వామి ఆలయ ప్రధాన అర్చకుడు నరహరి నరసింహాచార్యులు పలువురు భక్తులు కోరుతున్నారు. ఖమ్మం జిల్లాలో దేవాలయాల్లో కర్పూర హారతి నిషేధం ఈ రోజు నుంచి దేవాదాయ శాఖ అధికారుల ఉత్తర్వుల మేరకు కర్పూర హారతిని నిషేధించడం జరిగింది. ఈ కర్పూర హారతి ఇవ్వడం వలన అర్చకులకి ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయని చెప్పి అర్చకుల యొక్క అభ్యర్థన మేరకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు స్పందించి ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో దీపహారతిని ఇవ్వమని చెప్పి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దాన్ని ఈ రోజు నుంచి ఇక్కడ మేము అమలు చేయడం జరుగుతుంది. దేవాలయం ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలు ఇవ్వడం తరతరాలుగా వస్తున్న ఆచారమని, హారతి కర్పూరం పొగ పీల్చడం వలన పలు రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని డాక్టర్ గంగరాజు తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు, ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేందుకు అర్చకులు, భక్తులు కల్తీ హారతి కర్పూరం పట్ల జాగ్రత్త వహించాలని, సాధ్యమైనంత వరకు పొగ పీల్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. హిందూ దేవాలయాల్లో, ముఖ్యంగా హిందూ దేవాలయాల్లో ఈ హారతి కర్పూరం అనేది మనకు ఆనవాయితీ, మన సాంప్రదాయం. అయినప్పటికీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే
ఈ హారతి కర్పూరం తోటి పెట్రోలియం ప్రోడక్ట్స్తో పాటు ఆల్ఫా ఫైనన్ అనే ప్రోడక్ట్స్ కూడా ఉంటుంది. దీన్ని క్యాంఫర్ అని కూడా అంటారు. దీంతో చాలా రకాలైనటువంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే ఇన్హలేషనల్ ప్రోడక్ట్స్ అంటే మనం దాన్ని పీల్చడం వల్ల అలర్జిక్ బ్రాంకైటిస్ కానీ అలర్జిక్ సైనసైటిస్, ఆస్తమా జబ్బు లాంటి వాళ్ళకి అది ఎక్కువ కావడం కూడా జరుగుతుంది. దాంతోపాటు టాపికల్ అప్లికేషన్ స్కిన్ మీద అప్లై చేసినట్లయితే స్కిన్ మీద స్కిన్ హైపర్ సెన్సిటివిటీ, న్యూరోమస్కులర్ హైపర్ సెన్సిటివిటీ, దాంతోపాటు ఇంకా లార్జ్ అమౌంట్లో దాన్ని పీల్చడం కానీ దాన్ని ఓరల్గా తీసుకోవడం కానీ జరిగినట్లయితే లివర్ కూడా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉన్నది. సో దానివల్ల ఈ ప్రోడక్ట్స్ పెట్రోలియం అండ్ ఆల్కహాల్ ప్రోడక్ట్స్ బ్యాన్ చేసినప్పటికీ మన సాంప్రదాయం అవటం వల్ల చాలా మంది దీన్ని రెగ్యులర్గా వాడుతూ ఉన్నారు. సో దీన్ని గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. భద్రాద్రి ముక్కోటి ఉత్సవాల హడావుడి ప్రారంభమైంది. వాల్ పోస్టర్లు ప్రచారం ప్రారంభమైంది. అహోబిల మఠం రామానుజ జీయర్ స్వామి పోస్టర్లను ఆవిష్కరించారు. మరోవైపు తూము నరసింహదాసు జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భద్రాచలం దేవాలయంలో ప్రతి ఏటా ఘనంగా తూము లక్ష్మీ నరసింహరాజు జయంతి ఉత్సవాలను నిర్వహిస్తారు. అందులో భాగంగా 3 రోజుల పాటు ఈ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తారు. దీనిలో భాగంగా లక్ష్మీ నరసింహదాసు విగ్రహానికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. భద్రాద్రి రాముడు వెలిసిన భద్రగిరి చుట్టూ లక్ష్మీ నరసింహదాసు చిత్రపటంలో వేద పండితులు 3 ప్రదర్శనలు చేశారు. ఘనంగా ఈ జయంతి వేడుకలు ప్రారంభించారు. అంతేకాకుండా ప్రతి ఏడాది భద్రాచలం దేవాలయంలో జరిగే ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను ఏర్పాట్లను కూడా ప్రారంభించారు. నేడు వాల్ పోస్టర్లను జీయర్ స్వామి విడుదల చేశారు. డిసెంబర్ 26న మస్తావతారంతో ప్రారంభమయ్యే స్వామివారి అవతార అలంకారాలు జనవరి 3న జరిగే శ్రీకృష్ణావతార అలంకారాలతో ముగుస్తాయి. జనవరి 4న గోదావరి నదిలో తెప్పోత్సవం, జనవరి 5న వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. అనంతరం భద్రాద్రి దేవాలయంలో రాపత్తు ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ ఉత్సవాల కోసం అధికారులు ఈ రోజు నుండే ఏర్పాట్లు ప్రారంభించారు. ఈ మాసం మార్గశీర్ష మాసం అంటారు. మాసానాం మార్గశీర్షోహం అని స్వామి తన భగవద్గీతలో అనుగ్రహించినట్లుగా అటువంటి ఉత్తమోత్తమైనటువంటి మాసంలో మన భద్రాచల క్షేత్రంలో మంచి కార్యక్రమాలు ఈరోజు ఇక్కడ ఆరంభించుకోవటం చాలా శుభదాయకం. మేము ఈరోజు చిన్నజీయర్ స్వామి వారు మా గురువుగారు వారి కార్యక్రమం మీద మేము ఇక్కడికి వచ్చి రామానుజకూటంలో ద్వారా పూజా కార్యక్రమం ద్వారా ఏర్పాటు చేసుకుంటూ ఇక్కడ ఈ క్షేత్రంలో మన చైర్మన్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు స్థలసాయి గారు వీరంతా వచ్చి ఆహ్వానించడం మేరకు ఇక్కడ ఈరోజు రాజా తూము లక్ష్మీ నరసింహదాస్ గారి యొక్క జయంతి ఉత్సవాలు చేస్తున్నారు. 221వ జయంతి వారిది. శ్రీ భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం భద్రాచలంలో 25/12/2012 11వ తేదీ నుంచి జనవరి 5వ తారీఖున వైకుంఠ ఏకాదశితో ఈ యొక్క అధ్యయనోత్సవాలు పూర్తవుతాయి. ఈ 25వ తారీఖు నుంచి ఆత్మీయ స్పర్శతో ప్రజా వైద్యం స్పర్శ హాస్పిటల్ ప్రత్యేకం. స్పర్శ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ డయాలసిస్ సెంటర్, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9848330454. రిసెప్షన్ 08742227744. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పరిసర జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించే లక్ష్యంతో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేయబడ్డ హాస్పిటల్ మా స్పర్శ. అధునాతన సౌకర్యాలతో కూడిన ఐసీయూ, ఏఎంసీ వెంటిలేటర్స్, మానిటర్స్, ఇన్ఫ్యూజన్ పంప్స్, సెంట్రల్ ఆక్సిజన్ సౌకర్యం మరియు స్పెషల్ రూమ్స్, జనరల్ వార్డు సౌకర్యం, ఎమర్జెన్సీ మరియు సాధారణ ఆపరేషన్ల కోసం అధునాతన ఆపరేషన్ థియేటర్స్, ఆర్థో కేసులకు C-ఆర్మ్ సౌకర్యం కలదు. 2 కిడ్నీలు పనిచేయని వారికి కంప్యూటరైజ్డ్ డయాలసిస్ మిషన్స్ తో డయాలసిస్ చేయే సౌకర్యం. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఆర్థో విభాగాలలో అనుభవజ్ఞులైన వైద్యుల బృందం. ఇంటెన్సివ్ కేర్ స్పెషాలిటీ వైద్య బృందం, సుశిక్షితులైన నర్సింగ్ స్టాఫ్ మా ప్రత్యేకత. కిడ్నీ జబ్బులకు ఫుల్ టైం నెఫ్రాలజీ సేవలు అందుబాటులో ఉంటాయి. గమనిక, కార్డియాలజీ విభాగంలో 2D ఎకో సౌకర్యం కూడా కలదు. 24 గంటల పాటు ఫార్మసీ, ల్యాబ్, అంబులెన్స్ సౌకర్యం. పూర్తి వివరాలకు సంప్రదించండి 9848330454. స్పర్శ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ డయాలసిస్ సెంటర్, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9848330454. రిసెప్షన్ 08742227744. ఖమ్మం జిల్లా ఇల్లందు తహసీల్దార్ కార్యాలయం పైన విద్యార్థులు దాడి చేశారు.
విద్యార్థులకు ధృవీకరణ పత్రాలు ఇవ్వడం లేదని ఆగ్రహంతో ఈ దాడికి పాల్పడినట్లు ఎస్ఎఫ్ఐ నేతలు తెలిపారు. ఖమ్మం జిల్లా ఇల్లందు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఐ ధర్నా నిర్వహించింది. విద్యార్థులకు అవసరమైన ఆదాయ, కుల, నివాస ధృవీకరణ పత్రాలు జారీ చేయకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థులు. అధికారుల జాడ లేకపోవడంతో తహసీల్దార్ ఛాంబర్లోని ఫర్నిచర్ను విద్యార్థులు ధ్వంసం చేశారు. విద్యార్థులకు అవసరమైన ధృవీకరణ పత్రాలు వెంటనే ఇవ్వాలని ఎస్ఎఫ్ఐ నేత నరేష్ అధికారులను డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు కూడా ఎంఆర్ఓ కార్యాలయంలో జరగాల్సినటువంటి సర్టిఫికేట్ల ప్రక్రియ ఏదైతే ఉందో ఇంతవరకు పూర్తి కాక విద్యార్థులు ఈ ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ గత 15 రోజులుగా తిరుగుతా ఉన్నా కానీ ఎంఆర్ఓ అధికారులు పట్టించుకోకుండా దానికి తోడు 9 రోజులుగా రిలే రాకుండా ఎంఆర్ఓ గారు నిర్లక్ష్యంగా వివరిస్తూ విద్యార్థులకి సర్టిఫికేట్ ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వివరించడం ఫలితంగా మేము ఆందోళన కార్యక్రమం చేపట్టడానికి రావడం జరిగింది. ఈ క్రమంలో ఫర్నిచర్ ధ్వంసం చేయడం ఇవన్నీ జరుగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారీ పోలీస్ బందోబస్తు నడుమ విపక్షం ఆందోళన మధ్య ముగిసిన రచ్చబండ, ఇక దరఖాస్తుల పరిశీలన ప్రారంభం. మందులేని మాయరోగం ఎయిడ్స్, అవగాహన నివారణ ముఖ్యమంటున్న వైద్య ఆరోగ్య శాఖాధికారి. ధృవీకరణ పత్రాలు ఇవ్వడం లేదని ఇల్లందు తహసీల్దారు కార్యాలయంపై విద్యార్థుల దాడి, ఫర్నిచర్ ధ్వంసం. ప్రారంభమైన భద్రాద్రి ముక్కోటి ఉత్సవాల హడావుడి, ప్రచార గోడ పత్రికను ఆవిష్కరించిన రామానుజ జియర్ స్వామి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టెలివిజన్ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.